సార్ చాలా మంది ఈ మధ్య అసలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటేనే భయపడిపోతా ఉన్నారు సార్. అంటే అసలు మాలో ఆ సామర్థ్యమే లేదు, తగ్గిపోయింది, మేము పెళ్లి చేసుకున్నా రేపు పొద్దున వైఫ్ని సాటిస్ఫాక్షన్గా అంటే సుఖ పెడతామో లేదో అని చెప్పేసి భయపడతా ఉంటారు. అట్లాంటి వాళ్ళు యునాని మెడిసిన్స్ వాడితే పెళ్లికి ముందు ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ లైఫ్ ఏంటి, సెక్షువల్ లైఫ్ పెళ్లికి ముందు ఈ సమయంలో అంటే ఈ లైఫ్ స్టైల్లో డెఫినెట్లీ వాళ్ళకు కొంచెం మెడిసిన్స్ అవసరం. ఓకే, ఫిట్నెస్ చేయించుకోవాలి. ఇప్పుడు టెస్టులకు వెళ్తే అంటే ఆ బ్లడ్ టెస్ట్, ఈ బ్లడ్ టెస్ట్, దాని తర్వాత మళ్ళీ అంగానికి ఇంజెక్షన్ ఇచ్చి చూడడము అవన్నీ ఉంటాయి, అల్ట్రాసౌండ్స్ అది ఇది. ఇంకా అదంతా కాకుండా జస్ట్ నేచురల్ వేలో మీరు మీ ఎనర్జీ పెంచుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే అసలు పెళ్లికి ముందు చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏముంటాయి సార్? ఒక మగాడు పెళ్లికి పనికి వస్తున్నాడా లేదా అని చెప్పి తెలుసుకునే టెస్ట్లు అసలు నేను చెప్పాలంటే మీకు చూడండి, నేను యూజువల్లీ టెస్ట్లకు ప్రోత్సహించాను ఎప్పుడైనా సార్. నేను ఎక్కువ చేయించాను. ఎందుకంటే మీరు టెస్టోస్టెరాన్ లెవెల్ చేయించండి, దాని రేంజ్ ఎక్కడి నుంచి ఇస్తాడు తెలుసా? 1.75 or 2 నుంచి 10-12 వరకు అని అంటాడు. కొంతమందికి 4 వస్తుంది, 3 వస్తుంది, 2 వస్తుంది. అందరికి సేమ్ నార్మల్, ఎవరికి ఉంది ఓకే. సో ఎప్పుడైనా సరే అదొకటే అంటే నార్మల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా అయిందా, వేరే FSH, PL అది ఇది అవన్నీ ఉంటాయి, అవి అందులో మనకు తెలిసిపోద్ది. అంత ఎక్కువ తెలియదు, సామాన్యంగా అందరికి నార్మలే వస్తున్నాయి. అందుకే నేను అది చేయడమే ఆపేసాను. నేను వద్దు, టెస్టులు వద్దు, మనము ఓల్డ్ క్లాసికల్ మెథడ్ చూడడము, మనకు యునానీలో ఎలా చేస్తాం మనము, పేషెంట్ ని చూడడము, అంటే వాళ్ళ నాడి చూడడం కానివ్వండి, వాళ్ళకు చెకప్ చేసిన తర్వాత కానివ్వండి, అప్పుడు మెడిసిన్స్ ఇచ్చేస్తాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ నేచురల్ వేలో ప్యూర్ యునాని. ఆ సమయంలో టెస్టులు లేకుండా ఇప్పుడు మేము చేస్తాము, సెమెన్ అనాలిసిస్ చేయించి స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది ఎంత చూస్తాము. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే చాలా, ఒకవేళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటే చాలా మంది చేసి చూసుకుంటారు కూడా వాళ్ళే. ప్రతి నెల వాళ్ళు అంటే ఉంటాయి రిపోర్ట్స్, ఈ నెల ఇంత వచ్చింది, మీ మెడిసిన్ వాడిన తర్వాత ఇంత వచ్చింది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకు డబ్బులు వేస్ట్ అని నేను చేయలేదు. మీ పర్ఫార్మెన్స్ చూడండి మీరు, అంతే. అలా ఉంటది. పెళ్లికి ముందు డెఫినెట్లీ మీరు యునాని మెడిసిన్స్ వాడండి. నాకు ఒక 3 నెలలు 4 నెలలు ఇచ్చిన ఫిట్ అయిపోతారు. అంటే ప్రాబ్లం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు వాడితే మంచిది. ఏం అవ్వదు, ప్రాబ్లం లేకపోయినా వాడొచ్చు టు ఇంక్రీజ్ ఎనర్జీ టు గెయిన్. ఇప్పుడు సరే మీరు ఒక 3 నెలలో 6 నెలలో చెప్తున్నారు వాడతాము, మళ్ళీ స్టామినా ఎంతవరకు ఉంటుంది వాళ్ళకి, ఏ ఏజ్ వచ్చే వరకు ఉంటుంది? మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, దాన్ని పాడు చేసుకోకూడదు. మళ్ళీ అవే స్టైల్, మళ్ళీ అదే మందు తాగడం, మళ్ళీ అదే రాత్రి పూట పడుకోకపోవడము, అవన్నీ చేసుకుంటూ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఓకే. ఇప్పుడు న్యాచురల్గా మనము ఇంట్లోనే కొన్ని రకాల ఫుడ్స్ కావచ్చు, కొన్ని రకాల మళ్ళీ పాతకాలం పద్ధతులు వీటి అంటే అట్లాంటివి తీసుకొని చెక్క, లవంగాలు అని చెప్పి మీరు ఇంతకుముందు చెప్పారు. ఇట్లాంటి లవంగా అనేది తీసుకోవడం వల్ల, తర్వాత ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మెన్ పవర్ పెరుగుతుందండి? మెన్ పవర్ పెరుగుతుందండి డెఫినెట్లీ, డైట్ మంచిగా తీసుకుంటే. ఇప్పుడు అసలు లవంగా తింటే ఏ విధంగా, ఎందుకంటే ఆ వీడియో చాలా వైరల్ అయింది. లవంగా చాలా అంటే లెక్క ప్రకారం చూస్తే ఒక 2 లవంగాలు తీసుకుంటే 1/2 kg మటన్ అంత బలం అంటే అట్లా చెప్తారు. లవంగ స్ట్రాంగ్. ఇంతకు ముందు అందుకనే మౌత్ ఫ్రెషనర్ లాగా లవంగా అది తీసుకుంటాడు మన పెద్దోళ్ళు. అదే కాలంలో ఏంటంటే అందరూ గుట్కాలు అవి ఇవి ఏదేదో వాడుతున్నారు, మంచివి వాడుతుండే. లవంగాలో ఏంటి సార్ అంత స్పెషల్ ఏముంది అంటే ఎట్లా తీసుకోవాలి అంటే రోజు ఒకటి తీసుకోవాలా? మౌత్ ఫ్రెషనర్ లాగా యూజ్ చేయొచ్చు మీరు రోజు ఒకటి, ఏం లేదు, ఫ్రెష్ ఉంటారు. ఎప్పుడైనా ఒకవేళ మీరు ఏమైనా తిన్నారు డైట్, కొంచెం సోంపు, ఒక లవంగా అది కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మీ లైంగిక సమస్య ఇండైరెక్ట్లీ దూరం చేస్తాయి. మెయిన్ ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, వీర్యంని అంటే అక్కడ ఏవైతే స్టమక్ టు మైండ్ రిలేషన్ ఉంటుంది కదా డైజెషన్ కి, అది గట్ మొటిలిటీని ఎక్కువ చేస్తుంది. అంటే డైజెస్టివ్ ప్రాసెస్ మంచిగా చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ని మంచిగా చేస్తుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని కూడా ఉత్పత్తి చేస్తాయి. అట్లా నేచురల్ వయాగ్రా కింద చెప్పాలంటే ఏమేం చెప్పొచ్చు అండి? నేచురల్లీ అంటే ఇప్పుడు నేనేమంటానంటే మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. మళ్ళీ అలాగే ఒకవేళ పర్టికులర్లీ మళ్ళీ నేను చెప్పాను అనుకోండి, ఏదైనా డ్రై ఫ్రూటే తీసుకుంటా అదే కావాలంటాడు. ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు మనం వాడేది సఫేజ్ ముస్లీ అని వాడతారు, దాన్ని ఇండియన్ వైగ్రా కూడా అని చెప్తారు చాలా మంది. ఇప్పుడు అది తీసుకొని అదే కావాలి అంటారు. మళ్ళీ అదే అంటే అలాంటివి చాలా మేము యూజ్ చేస్తాము. అశ్వగంధం ఉంది, అలాగే మనకు శిలాజీత్ ఉంది, అలాగే మనకు బాదాంలు, పిస్తాలు, హరిరారు, వాల్నట్లు, ఇవన్నీ దీని సీడ్స్ అవి ఇవి అని చేసి తయారు చేస్తాం. అప్పుడు కానీ మనకు రిజల్ట్ అలా వస్తుంది అనమాట, 100% రిజల్ట్ వస్తుంది. అవన్నీ వాడితే మీకు డైరెక్ట్లీ డోస్ తెలియదు, అది తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ వాళ్ళు
ఒరిజినల్ దొరకదు. లవంగ్ అంటే ఈ మొన్ననే ఒక 2 days బ్యాక్ నేను చూశాను, మన కమిషనర్ గారు అంటే రేడ్ చేస్తే కల్తీ మసాలాలు, ఇంట్లో కిచెన్ లో యూజ్ చేసే మసాలాలు అన్ని డూప్లికేట్ లవంగా ఆయన చూసి చేయించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో 2 గ్లాస్ వాటర్ తీసుకున్నారు, ఒరిజినల్ లవంగ వేశారు, ఇందులో డూప్లికేట్ లవంగ వేశారు. డూప్లికేట్ లవంగ కలర్ మొత్తం వదిలేస్తుంది. ఆయన చూపించారు ఇది నేచురల్, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అని. అందులో ఏ కలర్ వేశారు అని ఇంటర్ప్రిట్ చేస్తే బట్టలకు కలర్ వేస్తారు కదా, ఆ కలర్ వేశారు. దానివల్ల మళ్ళీ అది వేసుకొని మౌత్ ఫ్రెషనర్ అని మనం తింటే, అది వేసుకొని లైంగిక సమస్య మంచి కావాలంటే మనకి ఏవో రోగాలు వస్తాయి. ఇవన్నీ నడుస్తున్నాయి ఇవాళ రేపు. అందుకని ఏంటంటే మేము నో కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, ఒక్కటి కూడా కాంప్రమైజ్ చేయము. క్వాలిటీ టాప్ ఉండాలి. బాదం పండు ఉంటే కూడా మనం తీసుకునేది 800-1000 రూపాయలకు వచ్చేస్తుంది మాకు కిలో. మేము తీసుకునేది 4000 రూపాయల కిలో. అంటే ఆ క్వాలిటీ ఉండాలి మనకు. ఇట్లా ఆ బాదం తీసుకుని ఇట్లా ఒత్తితే ఆయిల్ రావాలి ఒక 1/2 teaspoon. అలాంటి మెడిసిన్స్ మేము, అలాంటి డైట్, అలాంటి ఫ్రూట్స్, అలాంటి రూట్స్, అలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తాం. సో కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసేసి సార్తో మాట్లాడచ్చు. మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ సర్వీస్ ద్వారా కూడా వీళ్ళు మెడిసిన్స్ అయితే కొరియర్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.